నమస్తే. వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. వై నాట్ పులివెందుల? ఇప్పుడు కూటమి పార్టీల బిగ్ టార్గెట్ ఇదే. ఏపీ ఎన్నికల్లో 164 సీట్లతో విజయ విహారం చేసిన టీడీపీ కూటమిని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుంది. 2024లో జరిగిన ఎన్నికలు ఒక లెక్క, ఇప్పుడు కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు మరో లెక్క. ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బ్యాలెట్ పెట్టెల వినియోగం పైన అధికారులు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యక్ష ప్రచారం పార్టీకి లాభం కంటే నష్టాన్నే చేకూరుస్తుందనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల్లో పరిస్థితులు క్రమేపీ మారుతున్నాయి. ప్రజల మనోభావాలు వైసీపీ నేతలకు ప్రతికూలంగా మారుతున్నాయి. అండ్ పులివెందుల ఉప ఎన్నికను అటు కూటమి ప్రభుత్వం, ఇటు వైసీపీ నేతలు ఇజ్జత్గా సవాల్గా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అవినాష్ రెడ్డి పేరు వివాదాస్పదంగా మారిపోయింది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలు, సిబిఐ విచారణ పులివెందుల ప్రజల మనసుల్లో అనుమానాలను మరింతగా పెంచేశాయి. ఒకప్పుడు వైఎస్ కుటుంబాన్ని దైవంగా భావించిన ప్రజలు ఇప్పుడు ఆ కుటుంబ రాజకీయాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అంటున్నారు. అవినాష్ రెడ్డి ప్రచారం కోసం వెళ్ళిన ప్రతి చోట ఈ కేసులు, ఆరోపణలు ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. ఇది ప్రచారానికి అనుకూలంగా కాకుండా మరింత ప్రతికూలంగా మారుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అవినాష్ రెడ్డిని కలవడం అంటే అదో ప్రహసనం. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి వైసీపీకి ప్రతికూలంగా మారుతుంది. ఈ ఉప ఎన్నిక చిన్నదే అయినా జగన్ అడ్డాలో పోటీ కావడంతో బైపోల్ హీట్ ఎక్కుతుంది. పులివెందుల్లో పట్టు బిగించేందుకు ఇదే సరైన సమయం. దీంతో తెలుగుదేశం పార్టీ పక్కా ప్లాన్తో దూసుకుపోతుంది. జగన్ హవా ఉండగానే పులివెందుల పరిధిలో టీడీపీ ఎమ్మెల్సీని గెలుచుకుంది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడపలో వైసీపీని చావదెబ్బ కొట్టింది. పులివెందులో జగన్ మెజార్టీ కూడా భారీగా తగ్గిపోయింది. ఇటీవల కడప కేంద్రంగా జరిగిన టీడీపీ మహానాడు కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు జగన్ ఇలాకాలో జరుగుతున్న ఉప ఎన్నిక ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతుంది. టీడీపీలో మాత్రం ఫుల్ జోష్ నింపుతుంది. జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక మరణంతో పులివెందులో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. టీడీపీ నుంచి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లలితారెడ్డి ఈ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. అండ్ ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనుంది. మొత్తం 10,400 ఓటర్లు ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకుని చంద్రబాబుకి గిఫ్ట్గా ఇస్తామని బీటెక్ రవి అంటున్నారు. 1995లో పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ గెలుచుకుంది. 31 ఏళ్లలో మళ్ళీ ఇప్పుడు టీడీపీ పాగా వేయడానికి తహతహలాడుతుంది. వైఎస్ ఫ్యామిలీతో బీటెక్ రవి అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డి పైన గెలిచి అప్పట్లో సంచలనం సృష్టించారు. 2022లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచారు. ఆయన గెలుపులో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే ఫార్ములాను టీడీపీ అనుసరిస్తుంది. అందుకే అభ్యర్థిని కూడా స్ట్రాటజికల్గా బరిలో దింపింది. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికను పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. వీరికి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా తోడయ్యారు.
మండల స్థాయిలో జరిగే ఎన్నిక కావటం, కేవలం 10,000 దాకా ఓట్లు మాత్రమే ఉండటంతో ప్రతి ఒక్క ఓటు కీలకంగా భావిస్తున్నారు. ప్రత్యర్థులను, పులివెందుల ఓటర్లను బెదిరించడంలో సిద్ధాస్తులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు స్థానికంగా లేకపోయినా హైదరాబాద్ నుంచే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనే వార్తలతో ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి పాలనపైన ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని టీడీపీ అభ్యర్థి మారెడ్డి లలితారెడ్డి ధీమాగా చెప్తున్నారు. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, సవితమ్మ, ఫారూక్ దగ్గరుండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వీరికి తోడు ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కందికుంట ప్రసాద్, నక్కా ఆనందబాబు, ఉగ్ర నరసింహారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పులివెందులతో పాటు ఒంటిమిట్ట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటున్నారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న వారిని టీడీపీలో చేర్చుకుంటున్నారు. మొత్తం పులివెందులని 6 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్లో 5-6 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. పెద్ద పంచాయతీలకు 1 ఎమ్మెల్యే, 4 కీలకమైన నాయకులు ఉంటారు. చిన్న పంచాయతీలకు 2కి 1 ఎమ్మెల్యే బాధ్యత తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం పథకాలే తమను గెలిపిస్తాయని లలితారెడ్డి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు. నల్లపురెడ్డిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో ఆమెకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం మీద పులివెందుల ఉప ఎన్నిక టీడీపీ ప్రతిష్టాత్మకంగా మారితే జగన్కి మాత్రం జీవన్మరణ సమస్యగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.